గన్నవరంలో వంశీ గారు ఓడిపోతారు, అమెరికా పారిపోతారు. ఇలాంటి ట్యాగ్ లైన్స్ బాగా వస్తున్నాయి. మరి ఎలా ఉండబోతుంది అక్కడ రిజల్ట్? అంటే ఓడిపోయిన ప్రతి ఒక్కడు అమెరికా పోతాడండి. అదేమన్నా హానీమూనా? అత్తగారులు ఏమన్నా అక్కడ? మరి గతంలో యార్లగడ్డ వెంకట్రావు ఓడిపోయాడు, అమెరికా పోలేదే. అవును. వంశీ నేను 10th క్లాస్మేట్స్ అవును. తాడికొండ సైనిక్ స్కూల్లో. ఓకే. తాను ఏ పార్టీ మారినా, ఏ పార్టీలో ఉన్నా ఆ పార్టీకి పూర్తి స్థాయిలో డెడికేట్గా పనిచేస్తాడు. రెండవది, తన స్థిరచరాస్తులు మొత్తం గన్నవరం ప్రాంతంలో ఉన్నాయి. భార్య పిల్లలు ఉన్నారు. ఆయన వెళ్ళిపోవాల్సిన అవసరం ఏముందండి? సరే, గెలిపోవటంలో అంటారా? టైట్ ఫైట్ ఎడ్జిలో బయటపడతాడు. అవును. సో కాబట్టి దానికోసం ఆయన అమెరికా వెళ్ళిపోతాడు. అందరు చంద్రబాబు లాగా ఎలక్షన్ అవగానే వెళ్ళిపోతారు అంటారు కదండి, చెప్పకుండా బోరుగా. అవును. సో కాబట్టి వంశీది టైట్ ఫైట్, అవకాశాలు 10% ఉన్నాయి. గాజువాకలో అమర్నాథ్ గారి పరిస్థితి ఎలా ఉండబోతుంది? అంటే యాక్చువల్గా గుడివాడ అమర్నాథ్కి మదర్ ల్యాండ్ అది. గాజువాక మదర్ ల్యాండ్. అవును. అయితే అనకాపల్లి వచ్చిన తర్వాత ఈ 5 years అనకాపల్లిపై దృష్టి పెడతాం, పరిశ్రమలపై దృష్టి పెడతాం, కొంత సొంత ప్రాంతానికి కొద్దిగా ఇబ్బంది పడి ఉండొచ్చు. కానీ అనూహ్యంగా మోడీ గారు విశాఖపట్నం సభ అయిన తర్వాత క్రమక్రమేణా గ్రాఫ్ పెరిగింది. సో అమర్నాథ్ ఒకప్పుడు నేను ఓడిపోతాడని చెప్పాను, ఇప్పుడు టైట్ ఫైట్లోకి వచ్చాడు, గట్టి ఫైట్ ఇస్తున్నాడు. ఎవరు గెలిచినా అతి తక్కువ మేర గెలిచే అవకాశాలు ఉన్నాయి. సో ఈ మధ్య కాలంలో ఓటింగ్ అనేది పెరిగింది. ఇప్పటివరకు అంతగా ఓటింగ్ చేసేవాళ్ళు కాదు, ఈ మధ్య ఓటింగ్ పెరిగింది అంటున్నారు. మరి ఇప్పుడు ఎవరు గెలుస్తారు, ఎవరు ఓడిపోతారు అన్న దానిపై కూడా దీని ప్రభావం ఉంటుందంటారా? ఇప్పుడు 2023లో ఇక్కడ ఓట్ బ్యాంక్ పెరిగింది కొద్దిగా. అవును. పెరిగినప్పుడు ఇక్కడ కేసీఆర్ ఓడిపోయినాడు. అవును. ఓకేనా? అవును. 2014లో ఓట్ బ్యాంక్ తగ్గింది, జగన్ గెలిచాడు. అవును. ఇప్పుడు ఎలా కంపేర్ చేసుకుంటున్నారంటే ఒక 1.5% ఓటింగ్ పెరిగింది. అది ప్రభుత్వ వ్యతిరేకత అనేటువంటి వారిని మనం చూసి నవ్వుకోవాలి. లేదు, ఇది ప్రభుత్వానికి అనుకూలంగా వచ్చింది అనుకున్నా అనుకోవాలి. సో ఇక్కడ డిసైడ్ ఏంటంటే పెత్తందారులు పేదలపై వదిలిన విమర్శనాస్త్రాల ప్రభావం, ఆత్మగౌరవంతో పెత్తందారి వ్యవస్థ పోవడానికి పబ్లిక్ స్వచ్ఛందంగా వచ్చి క్యూలైన్లో నుంచొని ఓటేయడం జరిగింది. గుర్తుపెట్టుకోండి, అప్పర్ క్లాస్, అప్పర్ మిడిల్ క్లాస్ సాయంత్రం 5 గంటలకు వచ్చి పోలింగ్ బూత్లో నుంచొని అర్ధరాత్రిగా ఓటేయరండి. అలాగే అవసరం కూడా లేదు. సో కాబట్టి ఇక్కడ ఏంటంటే ఆ పెరిగిన ఓటు శాతం టీడీపీకి అనుకూలంగా చెప్పుకుంటున్నారు, కానీ ఆ రెండు పార్టీల మధ్య, వైసీపీ కూటమి మధ్య మినిమం 6 to 7% ఓట్ షేర్ గ్యాప్ ఉందండి. సో కాబట్టి ఇలా పరువు నిలబెట్టుకోవడం కోసం చేసేటువంటి ప్రయత్నాలు తప్ప, గెలుపు అయితే మాత్రం వైసీపీ 6.5 ఓట్ బ్యాంక్ షేర్తో గెలిచే అవకాశాలు ఎక్కువనే. 115 నుంచి 125 వచ్చే అవకాశాలు ఉన్నాయి. సబ్స్క్రైబ్ చేయండి. Please do subscribe to Please like, share and subscribe to టాప్ తెలుగు టీవీ. Top Telugu TV. Top Telugu TV.